నమస్తే పీపుల్, వణకం, ఎల్లరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు ఎపిసోడ్లో నేను మా ఇంటి గృహ ప్రవేశానికి మేము సింపుల్గా అండ్ ఈజీగా ఎలా డెకరేట్ చేసుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను అనమాట. లైక్ అందరము మా ఫ్యామిలీ అందరూ కలిసి అక్కడ నాకు హెల్ప్ చేస్తూ అందరం కలిసి మెలిసి ఈ డెకర్ని చేసుకున్నాము. సింపుల్గా అండ్ ఈజీగా క్విక్గా అయిపోయే డెకర్ని చూస్ చేసుకొని చేస్తున్నాను అనమాట. నాకు ఇలాంటి థింగ్స్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ పరంగానే నేను డెకర్ చేద్దాము సింపుల్గా అనుకొని చేస్తున్నాను. సో ఎలా వచ్చింది ఏంటి, నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ టిప్స్ రాగా ఉంటాయి, ఏమనుకోకండి. సారీ ఫర్ దట్. ఎందుకంటే కొంచెం హెక్టిక్గా ఉంది, షెడ్యూల్ హడావుడిగా ఉంది, గృహప్రవేశం కదా, అందుకనే నేను రాగా షూట్ చేసి పెట్టేస్తున్నా. సో ఇగ్నోర్ మై రానెస్ అనమాట ఈ ఎపిసోడ్కి మాత్రం ప్లీజ్. కొన్ని ఎపిసోడ్స్ రాగా ఉండొచ్చు, బికాజ్ గృహప్రవేశం కదా, హెక్టిక్గా ఉంది షెడ్యూల్, కాబట్టి నేను రాగా షూట్ చేసి పెట్టేస్తాను. బట్ ఇన్ఫర్మేటివ్గా ఉంది వీడియో, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో ఎండ్ వర్క్ ఈ వీడియో చూసి ఎలా ఉంది ఏంటంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. సో నేను విలేజ్కి రీచ్ అవ్వగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేసింది ఏంటంటే ఫ్లవర్స్ని అంతా అన్ప్యాక్ చేసుకుని గాలాడడానికి పెట్టుకున్నాను అనమాట. ఇవి గాలారిపోయేలోపు మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు ఏమన్నారంటే నీకు మళ్ళీ తర్వాత టైం దొరకదు, ఫస్ట్ కోన్ పెట్టేసుకో అన్నారనమాట. ఇంకా చిన్నగా అటొకటి ఇటొకటి లోటస్ పెట్టేసింది చెల్లి, ఇంకా క్యాప్స్ పెట్టేసుకున్నా. అండ్ అది ఒక 5-10 మినిట్స్ ఆరగానే నేను ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసాను అనమాట. మళ్ళీ నాకు వర్క్ డిలే అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నేను గోమాతకి ఎల్లో కలర్ ఫ్లవర్స్ మాత్రమే దండగా కుచ్చుకుందాం అని చెప్పేసి కుచ్చుతున్నా. ఇక్కడ నానమ్మ వెనకాల నుంచి లాగుతుంది, నువ్వు కుచ్చుతూ ఉండు నేను లాగుతూ ఉంటాను, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి షీ వాజ్ షౌటింగ్ అని మీ అనమాట. లైక్ 2:30 అయిపోతుంది, ఇంకా లంచ్ చేయవా అది ఇది అనేసి నేను ఈ వర్క్ చేసి లంచ్ చేస్తాను అని చెప్పేసి అంటున్నా అనమాట. అండ్ అక్క వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ అడుగుతున్నారనమాట, నువ్వు ఇది మాకు వదిలేసి నువ్వు వేరే వర్క్ చేసుకో, ఇంకా వేరే వర్క్స్ చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి అంటున్నారు. సో నేను ఏంటంటే వాళ్ళకు ప్యాటర్న్ చూపిస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ 5 kgs తెచ్చుకున్నా అండ్ వెల్లో కలర్ ఫ్లవర్స్ ఓన్లీ 3 kgs తెచ్చుకున్నా. కాబట్టి వాటిని రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే 2 ఆరెంజ్ వేయాలి, 1 వెల్లో వేయాలని చెప్పేసి వాళ్ళకి ప్యాటర్న్ చూపిస్తే అదే ప్యాటర్న్లో ఫాలో అవుతారని చెప్పేసి నేను ఇక్కడ ప్యాటర్న్ చూపిస్తున్నాను అనమాట. ఇలా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు అందరు కలిసిమెలిసి చేసుకుంటేనే వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. ఐ డూ బిలీవ్ దట్. సో అక్కడ వాళ్ళందరూ హెల్ప్ చేయడానికి రెడీగా కూర్చున్నారు, నాకు హెల్ప్ చేయడానికి. సో నేను ఆ వర్క్ని వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి ఐ మీన్ వాళ్ళకి తెలుసు, బట్ నేను ఇక్కడ ఫ్లవర్స్ని బ్యాలెన్స్ చేసి తీసుకొని వెళ్ళాను కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం ప్యాటర్న్ చూపించేస్తే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. సో నేను వాళ్ళకి ఆ వర్క్ని అసైన్ చేసేసి నేను వేరే వర్క్కి జంప్ అయిపోదాము అని అనుకొని వాళ్ళకి ఆ వర్క్ని అసైన్ చేశాను అనమాట. సో వాళ్ళకి అదంతా చూపించేసి నేను ఇంకా హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్ స్టిక్ చేద్దామనేసి వెళ్ళిపోయాను. సో ఇక్కడ హ్యాంగర్స్ నేను చూపిస్తున్నా కదా, ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి ఈ హ్యాంగర్స్ తీసుకొని వెళ్ళాను. బట్ ఐ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ హ్యాంగర్స్ అనమాట. లైక్ అవి పూల బరువు కూడా మొయ్యలేకపోయాయి. వాళ్ళు ఏమన్నారంటే షాప్ వాళ్ళు 24 hours స్టిక్ చేసి చూడండి మేడం, మీకు ఎంత బరువైనా ఏమంటారు మోస్తుంది అదే అని చెప్పారు. బట్ ఇట్స్ ఫాల్స్ స్టేట్మెంట్ దే పాస్ టు మీ. లైక్ అది పూల బరువే మొయ్యలేకపోయింది, ఇంకేం బరువు మోస్తుంది. లైక్ నేను 6 to 7 hours అలా స్టిక్ చేసి వదిలేశాను, బట్ ఆల్సో అది పూల బరువే మొయ్యలేకపోయింది. లైక్ మెయిన్ డోర్స్కి ఆల్రెడీ మేకులు కొట్టారనమాట, మాడాకులు తోరణాలు అవన్నీ కట్టుకోవడానికి. బట్ ఇక్కడ లోపల డోర్స్కి ఏంటంటే కొట్టలేదు మేకులు, అందుకే ఇవి పెట్టుకున్నాను. బట్ ఆల్సో ఇట్ డోంట్ వర్క్. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ డిసప్పాయింటెడ్. అండ్ ఈలోపు నేను ఇన్ బిట్వీన్ ఫ్లవర్స్ కూడా నేను చెక్ చేస్తూ ఉన్నాను. అండ్ ఫ్లవర్స్ అన్ని తోరణాలు కట్టేశారు, అవన్నీ ముడులు వేసుకొని అన్నీ సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకుంటున్నా అనమాట. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి ఫ్రెష్గా ఉండాలి. ఇంకా 24 hours అని అంటే మనం మళ్ళీ అవి కాటన్ క్లాత్లో తడి చేసి వేసుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. ఆల్మోస్ట్ 48 hours అయింది నేను ఫ్లవర్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి, అయినా అంత ఫ్రెష్గా ఉన్నాయంటే నేను ఆ మాత్రం మెయింటైన్ చేస్తున్నా వాటిని. క్లాత్లో అవన్నీ కట్టుకొని వాటర్ కొడుతూ అవి గాలి కారపెట్టుకున్నవంతా. అండ్ మా వాళ్ళకి మాడాకులు తీసుకొని రమ్మని చెప్పాను. వాళ్ళు ఏం చేశారు, మాడు కొమ్మలు తీసుకొని వచ్చారు. సో అదే ఇక్కడ మాట్లాడుతున్నాం అనమాట. ఇంకా ఏంటంటే ఆ మాడు కొమ్మల సైడ్కి పెట్టేసి నేను ప్రతి డోర్కి ఫస్ట్ ఇలా దారం కట్టేసుకుంటున్నాను అనమాట మాడాకులు పెట్టడానికి. అన్ని డోర్స్కి మాడాకులు మాడాకులు పెట్టుకోవడానికి ఇలా దారాలు కట్టేసుకుంటే నాకు ఈజీ అయిపోతుంది అని చెప్పేసి మాడాకులకి ఇలా దారం కట్టేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే ప్రతిసారి ఒక్కొక్క డోర్కి కట్టుకొని మళ్ళీ దిగి మళ్ళీ మాడాకులు పెట్టుకొని అదంతా ఎందుకు అని చెప్పేసి ఒకేసారి అన్ని డోర్స్కి ఇలా దారం కట్టేసుకుంటున్నాను అనమాట, నాకు వర్క్ ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. అండ్ నేను ఇక్కడ ఏంటంటే మాడాకులు
ఉంటాయి అనుకున్నా. బట్ ఈ డోర్స్కి హ్యాంగర్స్ పెట్టుకున్న డోర్స్కి మామిడాకులు ఉన్నాయి కానీ పూలు అస్సలు ఉండలేదు. అండ్ ఆ రోజు ముందు రోజు గాలి ధూళి వేసిందనమాట. వర్షం కూడా కొంచెం పడింది కాబట్టి మామిడాకులన్నీ మట్టి మట్టిగా ఉంటే ప్రాపర్గా అన్నీ ఆ కొమ్మల నుంచి అన్నీ పెద్ద పెద్ద ఆకులన్నీ వేరి ఇరుచుకొని అండ్ అవన్నీ ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇంకా మామిడాకులు పెట్టేసుకుంటున్నాను అనమాట. అన్ని డోర్స్కి మామిడాకులు పెట్టేసుకున్నా. బట్ యూ ఆల్ నో రైట్, మన ఇంట్లో మన ఈవెంట్ ఉంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే పర్సన్కి ఎక్కువ ఏమంటారు పిలుపులు ఉంటాయి అన్నమాట. అఖిల్ అది ఎక్కడ పెట్టావు, అఖిల్ ఇది ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటారు. అందుకే నేను అంత రికార్డింగ్ చేయలేదు. అన్ని క్లిప్స్ అస్సలు రికార్డింగ్ అవ్వలేదు. నాకు చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయి. లైక్ ఈ డెకర్ ప్రాసెస్లో కానీ అన్ని ప్రాసెస్లో లైక్ పూజ కానీ అన్నీ మిస్ అయిపోయాయి. బికాజ్ నేను ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటా, ఇన్ బిట్వీన్ నన్ను పిలుస్తుంటారు. ఇక్కడ నేను తోరణాలు కట్టుకుంటున్నా, 6 అయిపోయింది. ఇంకా పంతులు వచ్చారు. నేను అక్కడ నుంచి ఇన్ బిట్వీన్ ఆ వర్క్ని ఆపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనమాట. లైక్ వాళ్ళు నాప్కిన్స్ అని అవని ఇవని పసుపు కుంకుమ లైక్ అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. బట్ ఆల్సో ఇంకా ఇంట్లో ఉంటాయి కదా కొన్ని అవి ఎక్కడ ఉన్నాయి అది ఇది అని అడుగుతున్నారు. అండ్ అక్కడ ఇద్దరు పంతులేమో నవగ్రహాలకి బిందెలు చెంబులు డెకర్ చేసుకుంటే ఇంకొక పంతులేమో నవగ్రహాలకి స్కెచ్ చేస్తున్నారనమాట ఆ డిజైన్కి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ తమ్ముడు వాళ్ళకి చెప్పాను ఆ ఫ్లవర్స్కి కొంచెం సిల్వర్ది అది తెచ్చాను, అది రోల్ చేసేయండి అని చెప్పేసి తమ్ముడు అన్నయ్య చేసుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు పంతులేమో నవగ్రహాలకి అది చెంబులు డెకర్ చేసుకుంటే ఇంకొక పంతులేమో వెనకాల లోపల నవగ్రహాలకి మంచిగా స్కెచ్ చేసేస్తున్నారు. ఇన్ బిట్వీన్ నన్ను పిలుస్తున్నారు. నేను అటు ఇటుగా తిరుగుతూనే ఉన్నాను. లైక్ అందుకే అన్ని క్లిప్స్ తీయలేకపోయాము. లైక్ ఎక్కడెక్కడ మా కజిన్ ఉన్నారు, కజిన్ సిస్టర్ ఉందన్నమాట. తను ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసింది. ఆ క్లిప్స్ని ఇలా ఎడిట్ చేసి మీకు ఒక వ్లాగ్గా చూపిస్తున్నా అనమాట. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ నేను నవగ్రహాలు డెకరేషన్ చేసుకోవడానికి వచ్చేసాను అనమాట. అక్కడ ఆల్మోస్ట్ ఆ తోరణాలు అవన్నీ కట్టడం, డోర్కి గేట్కి అవన్నిటికీ తోరణాలు లైక్ పూల తోరణాలు కట్టడం అయిపోయింది. మామిడాకులు కూడా అయిపోయింది. అండ్ నేను నవగ్రహాలకి హెల్ప్ చేశాను. అండ్ ఇన్ బిట్వీన్ నాకు టైం దొరికినప్పుడు ఇలా వచ్చి డోర్స్ అవన్నీ చెక్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నా అనమాట. ఇలానే ఉంటుంది, రన్నింగ్ రేస్ ఉంటుంది మా ఇంట్లో ఈవెంట్ ఏదైనా ఉంటే. సో దెన్ ఆఫ్టర్ నేను ఇక్కడ నవగ్రహాలకి నీట్గా డెకర్ చేసుకుంటున్నా. ఆ డెకర్ చేసుకునే మూమెంట్లో మళ్ళీ నన్ను ఇక్కడికి హోమగుండం దగ్గరికి పిలిచారనమాట. అది ఎలా డెకర్ చేసుకోవాలి ఏంటి అని చెప్తున్నారు. లైక్ నేను ఇది నవగ్రహాలది అయిపోయినాక నేను అంతా క్లీన్ చేసుకొని నేను చేస్తాను, పర్వాలేదు అని చెప్పానమాట. లైక్ అన్నీ ఒకేసారి ఇది అది అంటే కుదరదు కదా, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేసుకుందాం అని చెప్పానమాట. అండ్ ఇలా డెకర్ చేసేసుకున్నాం సింపుల్గా మెయిన్ డోర్ని. అన్ని డోర్స్ని అన్ని క్లిప్స్ మిస్ అయిపోయాయి, అంటే తీయలేదు టు బి ఆనెస్ట్. మిస్ అయిపోయింది ఆ రన్నింగ్ రేస్లో. అండ్ ఇక్కడ హోమం గుండంకి అలా బంకమట్టి పెడతారు కదా, స్ట్రాంగ్గా ఉండడానికి బంకమట్టి పెడుతున్నారు. ఇక్కడ ఇంకొక పంతులేమో ఇదంతా డెకర్ చేసుకుంటున్నారు. లైక్ నేను లోపల అంతా రైస్ ఫిల్లింగ్ అదంతా హెల్ప్ చేశాను. అదంతా అయిపోయిన తర్వాతకి అలా రంగోలీ పెట్టేసుకున్నారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం హోమగుండం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ శివ్, పార్వతి అండ్ గణపతిని ఇలా డెకర్ చేశారు. ఐఎమ్ సో సారీ, ఆ డెకర్ క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి. నేను బిట్ ఆక్యుపైడ్ ఉండే అనమాట వేరే వర్క్లో. బట్ చాలా బ్యూటిఫుల్గా డెకర్ చేశారు. ఎంత ముచ్చటగా అనిపించారంటే ముగ్గురు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఈ డెకర్. లైక్ ఇదంతా కర్ణాటకలో గృహప్రవేశంకి చేస్తారనమాట. ఇదంతా యూనిక్ ప్రాసెస్. నేను ఎప్పుడైనా వేరే వాళ్ళ గృహప్రవేశానికి అంటే రిలేటివ్స్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తాను కదా, అప్పుడు ఛాన్స్ దొరికితే ఇదంతా రికార్డ్ చేసి మీకోసం పెడతాను. బట్ ఇప్పుడు నాకు టైం దొరకలేదు క్లిప్స్ అవన్నీ తీయడానికి. అండ్ ఇక్కడ నవగ్రహాలకి కూడా అన్ని అంటే 9 కదా, 9 చెంబులకి ఇలా తాంబూలం పెట్టేసి ఇలా డెకర్ చేశారనమాట పంతులు వారు. అండ్ ఇక్కడ కూడా శివ్, పార్వతి అండ్ గణపతి డెకర్ అయిపోయింది. ఇల్లంతా ఎంత చెత్తగా అయిపోయిందంటే అంత చెత్తగా అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసుకున్నా అనమాట. ఆల్మోస్ట్ నాకు యానివర్సరీ సెలబ్రేషన్స్ కాక వాళ్ళది యానివర్సరీ సెలబ్రేషన్స్ డిన్నర్ అదంతా ఉండే అనమాట ఆ రోజు. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా క్లీన్ చేసుకుని అదంతా చేసేంత వరకు నాకు 1:32 అరౌండ్ అయిపోయింది. 1:32కి నేను ఇదంతా లైక్ హోమగుండంని డెకర్ చేసుకుంటున్నాను అనమాట. హోమగుండం డెకర్ చేసుకోవడానికి నాకు అన్ని కలర్స్ లేకుండే అనమాట, రంగోలీ కలర్స్. లైక్
ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇవే కలర్స్ యూజ్ చేయాలి, దేవుడికి కొనుక్కొచ్చినవి ఇంట్లో ఉన్న కలర్స్ యూజ్ చేయొద్దా అని చెప్పారు. రంగోలీ కలర్స్ నేను ఆల్రెడీ ఇక్కడ నుంచి పంపించాను. ఆ కలర్స్ యూజ్ చేసింటే ఇంకా మంచిగా బ్యూటిఫుల్గా డిజైన్ చేసేదాన్నేమో. బట్ అయినా కానీ నేను చాలా సింపుల్గా డిజైన్ చేసుకున్నా బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ అండ్ నేను హోమగుండాన్ని కూడా ఫస్ట్ టైం ఇలా డెకర్ చేస్తున్నా. సో అంత ఏమంటారు హెవీగా వద్దు, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి సింపుల్గా వెళ్తున్నా. అండ్ నాకు టైం కూడా లేదు అంత హెవీగా వెళ్ళడానికి బికాజ్ అప్పటికే 2:30 అరౌండ్ అయిపోయింది. నేను అంతా క్లీన్ చేసుకొని రంగోలీ వేసుకునేటట్టు సన్నగా అదంతా జాలి పట్టుకొని బ్లాక్ కలర్ అంతా చేసుకునే లోపు నాకు 2:30 అయిపోయింది. ఇక్కడ మా కజిన్ బ్రదర్ అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉన్నారనమాట, వెదర్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఆర్ నాట్ అనేసి. మా కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్, తమ్ముడు వాళ్ళందరూ అక్కడే వేరే రూమ్లో ఉన్నారు. వాళ్ళందరూ దే ఆర్ హ్యావింగ్ చిల్ టైం అనమాట మాట్లాడుతూ. సో నేను ఇక్కడ డెకర్ చేసుకుంటున్నా దాన్ని, లైక్ ఇన్ బిట్వీన్ వాళ్ళు వచ్చి అయిపోయిందా అని చెక్ చేస్తున్నాను. నేను ఎప్పుడు పడుకుంటానో, అయిపోదో అని చెప్పేసి. బట్ ఐ డోంట్ గెట్ టైమ్ టు స్లీప్ ఆన్ దట్ డే అనమాట. ఈ డెకర్ అయిపోయేసరికి నాకు 3:30 అరౌండ్ ఏమో అయింది, నాట్ 4, 3:30 అరౌండ్ ఏమో అయింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుందాం అనేసరికి మార్నింగ్ అయిపోయింది. సో ఇంకా నేను అక్కడ నీట్గా బ్లాక్ పైన వైట్ వేస్తే అంత ఎలివేట్గా ఉంటుంది, అంటే ఎలివేట్ అవుతుంది మంచిగా వైట్ అని చెప్పేసి అలా వేసుకున్నా అనమాట. వైట్ వేసుకొని అంత ఫ్లవర్స్ అవన్నీ వేసుకున్న తర్వాత దాని లోపల రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, అలా ఫ్లవర్స్కి మొత్తం రెడ్ని ఫిల్ చేసుకొని ఇన్ బిట్వీన్ మిడిల్లో గ్రీన్ని ఫిల్ చేసుకుంటున్నా అండ్ అక్కడ ఆరెంజ్ ఫిల్ చేసుకుంటున్నా. ఇంకా మా కజిన్ బ్రదర్ వచ్చి పక్కన కూర్చొని అక్క ఇంకెంతసేపు అక్క ఫాస్ట్గా చేసేయి అంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ నేను మెట్టల్కి డెకరేషన్ చేసుకునే క్లిప్స్ మిస్ అయిపోయాయి గైస్, ఐఎమ్ సో సారీ. ఇదంతా అయిపోయిన తర్వాతకి ఏం చేశానంటే నవగ్రహాలకి ఏమంటారు మిక్స్ చేసుకోమని ఇలా చెప్పారనమాట. నాట్ నవగ్రహాలకి, సారీ, మృత్యుంజయ హోమం ఉంటుంది కదా, దానికి అన్నీ మిక్స్ చేసుకోవాలి అని చెప్పారు. అవన్నీ మిక్స్ చేసేసుకున్నా. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిలుకలు చూపిస్తున్నా కదా, ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాను. అవి నేను ఎక్కడ యూస్ చేశాను అనేది అప్కమింగ్ క్లిప్స్లో చెప్తాను. ముందుగా ఇలా ఉండే అనమాట, నేను దాన్ని అలా డెకర్ చేసుకున్నాను. ఎలా డెకర్ చేసుకున్నాను చూపిస్తాను. లైక్ ఇదంతా నవగ్రహాలది డెకర్ అనమాట. అది శివ పార్వతి గణపతి డెకర్. అండ్ నేను ఇట్లా మెట్లకి ఆరెంజ్ వేసుకొని అండ్ కింద మెట్టుకి బ్లాక్ వేసేసుకొని జస్ట్ చెక్స్ వేసుకొని ఇన్సైడ్ మట్టి అంతా నింపేసి చిన్నగా ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఈలోపు 4 అయింది. ఇంకా అన్నయ్య వాళ్ళందరూ వచ్చి పందిరి వేశారనమాట. ఇంటి ముందు పందిరి వేస్తారనమాట కర్ణాటకలో గృహప్రవేశానికి ఇలా. సో ఆ పందిరిలో నేను ఆ చిలుకల్ని కట్టాను అనమాట. సో ఇక్కడ నేను ఏంటంటే ఈ చిలుకలు అండ్ అయ్యప్ప పూజకి అవి ఆకుల తోరణాలు యూజ్ చేస్తారు కదా, అవి నేను హాల్లో డెకర్ చేసుకుందాం అనుకున్నా. బట్ హోమం చేస్తారు కదా, అలా చేసుకోకూడదు అన్నారని చెప్పేసి ఇంకా కాంప్రమైజ్ అయిపోయాం. చూసారు కదండి మా గృహప్రవేశానికి మేము డెకర్ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది. సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే డెకర్ని చూస్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే నేను ఈరోజే హైదరాబాద్ నుంచి వచ్చాను, నాకు అంత టైం లేదు, షెడ్యూల్ అనేది కొంచెం బిజీగా ఉంది. దట్స్ ద రీజన్ క్విక్గా అయిపోయే డెకర్ చూస్ చేసుకొని మేము క్విక్గా డెకర్ చేసుకున్నాము. యూనిక్గా ఉండాలి, కొంచెం క్విక్గా అయిపోవాలి, బ్యూటిఫుల్గా కనిపించాలనేసి ఈ డెకర్ చూసుకున్నాం అనమాట. మీకు ఈ డెకర్ ఎలా అనిపించింది ఏంటంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. అండ్ అట్ సేమ్ టైం ఇది ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నా. మీకు కనుక యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేసింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ Saki signing off for the day. Bye bye.